భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ నెల 20 నుంచి 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కు సన్నాహంగా భారత్ ఏ జట్టు ఇంగ్లాండ్ లయన్స్ తో 2 అనాధికారిక టెస్టు మ్యాచ్లు ఆడింది. ఈ 2 మ్యాచ్లు కూడా ఎలాంటి ఫలితం తేలకుండానే డ్రాగానే ముగిశాయి. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన టీమిండియా ఆటగాళ్లలో కొందరు తమ ప్రతిభను చూపించారు, మరికొందరు నిరాశపరిచారు. బ్యాటింగ్ లో కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జూరేలు రాణించగా ఓపెనర్ ఎస్ఎస్పీ జైస్వాల్ మాత్రం విఫలమయ్యాడు. ఇక బౌలింగ్ విభాగంలో శార్దుల్ ఠాగూర్, నితీష్ రెడ్డిలు ఆకట్టుకోలేకపోయారు. అన్సుల్ కాంబో మాత్రమే ప్రభావం చూపించాడు. ఇంకొక వారం రోజుల్లో జరగనున్న ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ కి టీమిండియా సిద్ధమవుతుంది. మొత్తానికి స్వదేశంలో ఇంగ్లాండ్ ఆడుతుంది కాబట్టి ఆ జట్టే ఫేవరెట్ గా కనిపిస్తుంది. బజ్బాల్ పేరుతో స్వదేశంలో రెచ్చిపోతున్న ఇంగ్లాండ్ ను టీమిండియా ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే తొలి టెస్ట్ కు ముందు ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కులం టీమిండియాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత్ పూర్తి సన్నద్ధత ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే ఎలా విజయం సాధించాలన్న విషయంలో ఇంగ్లాండ్ కూడా స్పష్టత ఉందని మెక్కులం అన్నాడు. భారత్ అద్భుతమైన క్రికెట్ దేశం, భారీ అంచనాలతో ఇక్కడికి వచ్చింది. ఆ జట్టుతో సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. కొంతమంది నాణ్యమైన బౌలర్లు అందుబాటులో లేరు, కానీ క్రిస్ వోక్స్, టామ్ కుక్, బ్రైడెన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోస్ టంగ్ రూపంలో వైవిధ్యమైన బౌలింగ్ దాడి మా సొంతం. టెస్ట్ క్రికెట్ లో షోయబ్ బషీర్ రోజు రోజుకు రాటుదేలుతున్నాడు. ఇక భారత్ పూర్తి సన్నద్ధత వచ్చిందని అనుకుంటున్నా. అయితే భారత్ నుంచి మాకు పెద్ద పరీక్ష ఎదురవుతుందని మేము అనుకోవట్లేదని మెక్కులం అన్నాడు. ఈ సిరీస్ ను ఈజీగానే చేజిక్కించుకునే అవకాశం ఉందని బ్రెండన్ మెక్కులం పేర్కొన్నాడు.